హలో అండి. ఘుమఘుమలాడే గుత్తి వంకాయ. ఆహా! ఏమి రుచి అనరా మైమరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. గుత్తి వంకాయ అంటే ఎవరికిష్టం ఉండదండి. ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయ్యుంటది. ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వాళ్ళ ఫేవరెట్ అయిపోతుంది. మరి ఎలా చేశానో చూసేద్దామా? వీడియోనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఫస్ట్ అయితే గుత్తి వంకాయకి మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిలేసుకుందాం. ఇందులోకి 10 ఎండుమిరపకాయలు, ఒక 50 గ్రాములు వేరుశనగ పప్పు, ఒక గుప్పెడుతో గుప్పెడంత పచ్చెనగపప్పు, కొద్దిగా ధనియాలు, చిటికెడు మెంతులు, కొద్దిగా చింతపండు ఇవన్నీ తీసి పెట్టుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇవి వేయించుకోవాలి. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇవి వేయించుకుందాం. ఇవి సగం వేగిన తర్వాత సగం కొబ్బరి చిప్ప, పచ్చి కొబ్బరి సన్నగా ముక్కలు తరుక్కొని వేసుకోవాలి. ఒక చిన్న తెల్లగడ్డ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చట్నీలాగా పేస్ట్‌గా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కూరకైతే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం చెక్క మొగ్గ, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు. పచ్చెనగపప్పు తిరగమాతలో వేసుకుంటే గుత్తి వంకాయలో బావుంటుంది. ఇవి వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగానే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి, నూనె బాగా కాగింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 2 ఎర్రగడ్డలు, మీడియం సైజ్ ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడే నేను కొద్దిగా కరివేపాకు కూడా వేశాను. ఇవి సగం వేగిన తర్వాత 2 టమాటాలు అన్నీ మీడియం సైజ్ తీసుకున్నాను. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగాయి. ఇందులోకి నేను హాఫ్ కిలో అయితే వంకాయలు తీసుకున్నాను. ఇవి మా చెట్టుకి కాసినాటియేను. వంకాయనైతే చూడండి ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకోవాలి. కొంతమంది తొడియాలతోటే ఏస్తారు. కానీ మేమెయ్యము. 4 పక్షాలుగా కట్ చేసుకొని వేసుకుంటాము. ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. వంకాయలు వేయంగానే ఉప్పైతే వేయాలి. లేదా ఉప్పు వేయకపోతే వంకాయ కరుణెక్కద్ది. ఇవి బాగా వేగిన తర్వాత ఇలా పేస్ట్ చేసుకున్న మసాలాని వేసుకోవాలి. మసాలా మిక్సీ వేసేటప్పుడు దాంట్లో వాటర్ కూడా వేయాలి. మసాలా అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకుందాం. తగినన్ని నీళ్లు. కొంతమందికి ఒక్కోలాగా ఇష్టం ఉంటుంది. కొంతమందికి గట్టిగా ఇష్టం ఉంటుంది. కొంతమందికి కొంచెం లూజ్‌గా ఇష్టం ఉంటుంది. మాకైతే కొంచెం లూజ్‌గా కావాలి. దానికి తగినన్ని నీళ్లేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఇంగువ కొద్దిగా, సగం మామిడికాయ అయితే వేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రావాలి. అప్పుడైతే మెత్తగా ఉడికిపోతాయి వంకాయలు. 2 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆవిరిపోయింది. చూద్దాము. చూడండి ఎలా ఉందో వంకాయ అయితే. 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో వచ్చాయంటే వంకాయ కూడా చెదిరిపోదు. అలాగే ఉంటుంది. చూడండి వంకాయ అయితే ఎలా ఉందో, మెత్తగా ఎలా ఉడికిపోయిందో. మామిడికాయ కూడా కరగలేదు.